హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. రాజమౌళి ఈ పేరుకి టాలీవుడ్లోనే కాదు భారతీయ సినిమా పరిశ్రమలోనే పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఆయన ఇమేజ్ మొత్తం కూడా మారిపోయింది. కేవలం సినిమా తీసే విధానంలోనే కాదు, సినిమాని ప్రమోట్ చేసే విధానంలో కూడా రాజమౌళి ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన యూనిక్నెస్ వల్లే ఆయన సినిమాలంటే ఇప్పటికి కూడా ఆయన సినిమాలు వస్తున్నాయంటే ప్రతి చిన్న అప్డేట్ కోసం ప్రేక్షకులు ఓవరాల్గా చెప్పాలంటే భారతీయ సినిమా మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో ఆయన సినిమా తీస్తూ ఉండడం అన్నది చాలా క్యూరియాసిటీని పెంచేసింది. దీనికి కారణం మహేష్ బాబు మాస్కి క్లాస్కి రెండింటికి సెట్ అయ్యేటువంటి ఒక బ్రాండ్ ఐకాన్, చాలా సైలెంట్ స్టార్. ఆయనతో ఎటువంటి సినిమా తీయబోతున్నాడన్న క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంది. యూజువల్గా రాజమౌళి స్టైల్లో అయితే ఏదో ఒక టీజరో ట్రైలరో ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఏదో జరగాలి. కానీ ఈసారి పర్టికులర్గా SSMB 29 ఈ సినిమా విషయంలో మాత్రం పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. యూజువల్గా ప్రతి సాంగ్కి ట్రైలరో ఫస్ట్ లుక్కో టీజరో హీరోలకు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం రాజమౌళి మార్కెటింగ్లో ఒక కొత్త స్ట్రాటజీని తీసుకున్నారు. ఆయన తెలుగు సినిమా మార్కెట్కే కాదు మన భారతీయ సినిమా మార్కెట్కి కొన్ని కొత్త పాఠాలు నేర్పించారు. ఇప్పుడు SSMB 29లో కూడా ఒక కొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలాగా వ్యూహాన్ని అవలంబించారు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజమౌళి SSMB 29 మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకి అనుసరించినటువంటి కొత్త స్ట్రాటజీ మనం గమనిస్తే, మిస్టరీ ఈజ్ ద న్యూ హైప్. అంటే ఏం జరుగుతుంది, హీరో లుక్ ఎలా ఉంటుంది, కొంత ఎక్కువ టీజర్స్ ఎక్కువ ప్రమోషన్స్ జరిగే కొద్దీ క్యూరియాసిటీ చచ్చిపోతూ ఉంటుంది ఆడియన్స్లో. అందులోనూ మోరోవర్ ఇప్పటి ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువ చూస్తూ ఉన్నారు. సో ముందేం కథ జరుగుతుంది, అప్పుడు కాబట్టి బాహుబలి సినిమా తీసినప్పుడు పార్ట్ 1లో కట్టప్ ఎందుకు చంపాడు అన్నది సీక్వెల్ వచ్చే వరకు కూడా ఒక మిస్టరీగా ఉంది. కానీ ఇప్పుడు అదే బాహుబలి అదే తరహాలో రాజమౌళి కనుక తీసుంటే ఈజీగా చాలామంది ప్రేక్షకులు గెస్ట్ చేసేవాళ్ళు. సో ప్రేక్షకులకు కావాల్సింది అప్పుడు హడావుడి హంగామా అంతా. కానీ ఇప్పుడు అది కాదని తెలుసుకున్న రాజమౌళి ఒక కొత్త వ్యూహంగా ఏ అప్డేట్ ఇవ్వకుండా సైలెంట్గా సాంగ్ రిలీజ్ చేసేశారు సంచారి. అంతకుముందు సాంగ్ వస్తున్నటువంటి వైబ్ లేదు, లేకపోతే ఈ డేట్న రిలీజ్ అవుతుంది ఏమీ లేదు, సైలెంట్గా రిలీజ్ చేశారు. సైలెంట్గా యాపిల్ మ్యూజిక్లో రాగానే తర్వాత యూట్యూబ్లోకి రావడం, అది కూడా ఒక సెన్సేషన్ అవ్వడం జరిగిపోయింది. దీని తర్వాత యూజువల్గా రాజమౌళి ఏదైనా ఒక సినిమా ఈవెంట్ చేస్తుందంటే దాదాపుగా అన్ని ఛానల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తాయి, అందరూ ఎదురు చూస్తూ కూడా ఉంటారు. కానీ ఈసారి ఈ నవంబర్ 15న ఈవెంట్ జరగబోతూ ఉంటే దానికి మాత్రం వెరైటీగా ఓటీటీకి ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చారు. అదే జియో హాట్స్టార్లో మాత్రమే అది స్ట్రీమ్ అవబోతుంది. ఇప్పటి వరకు ఏ సినిమా ప్రమోషన్స్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ కంటెంట్గా రాలేదు. సో అంటే ఏంటంటే ఈ సినిమా నుంచి ప్రతి ఒక్కటి మార్కెట్ చేసేటువంటి దిశలో రాజమౌళి పయనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సినిమా ట్రెండ్లో థియేట్రికల్ రన్ అవ్వడం కష్టమవుతూ ఉంది, ఓటీటీలో ఎక్కువ రైట్స్ రావడం కష్టమవుతుంది. సో ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే 2025తో కేవలం కథని హీరో స్టార్డమ్నే కాకుండా కొత్తగా ఏదో చేయాలనుకున్నారు. ఆ కొత్త స్ట్రాటజీని SSMB 29తో ఆయన స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ టైం సంచారి సాంగ్ ఎవరికి తెలియకుండా రావడం కావచ్చు, అలాగే ఇప్పుడు దీని ఓటీటీకి రావడం కావచ్చు. అందరూ కూడా నెక్స్ట్ రాజమౌళి ఏం చేయబోతున్నారు, ఈ సినిమాతో ఎటువంటి సంచలనం సృష్టించబోతున్నారు అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. సో పాత రాజమౌళి తీసే కథలన్నీ గమనిస్తే విపరీతమైనటువంటి కొత్తదనం ఉన్న కథలు కాదు, మనం ఊహించలేని ట్విస్టులు ఉండేంత అద్భుతమైన మిస్టరీలు కాదు. బట్ అందటికన్నా ముఖ్యంగా ఏంటంటే కథను చెప్పే విధంలో ఎంత పర్ఫెక్ట్గా చెప్తారంటే చాలా కామన్ ఇన్సిడెంట్ కూడా, చాలా కామన్ సంఘటన కూడా మనం రెండోసారో మూడోసారో సినిమా చూసేలా చేస్తుంది. పర్టికులర్గా బాహుబలి నుంచి ఆయన వర్క్ చూస్తే ఆ పర్ఫెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో కథలో విపరీతమైన కొత్తదనాన్ని ఆశిస్తున్న ప్రేక్షకులకి విపరీతమైన కొత్తదనాన్ని ఇచ్చే స్టేజ్లో ఏ డైరెక్టర్ ఇప్పుడు లేరు. ఎందుకంటే విపరీతమైనటువంటి కంటెంట్ వస్తూ ఉండడం, విపరీతమైన కథలు తెలుస్తూ ఉండడం వల్ల. సో దీంట్లో ఇప్పుడు డైరెక్టర్స్ చేయగలిగింది ఒకటే, తమకు తెలిసిన కంటెంట్ని, తాము చెప్పాలనుకున్న కంటెంట్ని ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేయగలడం. ఎట్ ద సేమ్ టైం ఆ సినిమాకి తర్వాత మార్కెట్ ఎలా అవుతుంది, తర్వాత ఎలా వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే సినిమా రిలీజ్ కాకముందే దానికి ఒక బజ్ని క్రియేట్ చేసి అట్లీస్ట్ సినిమా ప్రొడ్యూసర్ సినిమా క్రూ మొత్తం సేఫ్ జోన్లో ఉండేలా ప్లే చేయడం, అదే ఇప్పుడు రాజమౌళి ప్లే చేస్తూ ఉంది. సో ఈ రాజమౌళి స్ట్రాటజీ గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన ప్రతి స్ట్రాటజీని మన టాలీవుడ్ ఆల్మోస్ట్ అందరూ ప్రొడ్యూసర్స్ తర్వాత యాక్టర్స్ అందరూ కూడా అదే ఫాలో అయ్యారు. మరి ఈ స్ట్రాటజీని ఎంత తొందరగా మిగిలిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫాలో అవుద్ది అనుకుంటున్నారు? మీ కమెంట్స్లో తెలియజేయండి.